హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కరీంనగర్లో ఆర్టీసీ చారిత్రాత్మకంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించింది. మనం చూడవచ్చు ఇవే ఎలక్ట్రికల్ బస్సులు. 35 ఎలక్ట్రికల్ బస్సులను ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వచ్చి ఇక్కడ ప్రారంభించారు. ఒక్కసారి బస్సులో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ బస్సుకు సంబంధించిన విశేషాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన డ్రైవర్తో మాట్లాడడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, వాస్తవంగా మీకు అంటే ఆర్టీసీకి సంబంధం ఉందా, మీకు ఈ ప్రైవేట్తోనే సంబంధం అండి? సార్, ఇంతకుముందు ఇలా ఎయిర్ బస్ నడిపాం గత 5 ఇయర్స్ 6 ఇయర్ బట్టి. తర్వాత ఈ జేబీఎం కంపెనీ వాళ్ళు ఈ బస్సెస్ తీసుకొచ్చారు, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ బస్సెస్ అని. మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు సార్. 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చారు, క్లాసెస్ చెప్పారు, బండి గురించి కూడా టోటల్గా చెప్పారు సార్. ఇంకా వచ్చేసి ఫీచర్స్ అయితే బాగున్నాయి సార్. ఫీచర్స్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్, ఇది క్లచ్ ఉండేది సార్, క్లచ్ ఉండేది, గేర్ ఉండేది, రివర్స్ ఫార్వర్డు, న్యూట్రల్ ఫార్వర్డు, డ్రైవ్ ఫార్వర్డు, బటన్ తోటే మొత్తం టోటల్గా 5 సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఫ్రంట్ ఉంది, డ్రైవర్ కాడ ఉంది, ప్యాసింజర్కి ఉంది, బ్యాక్ ఉంది, సైడ్లో ఉంది, వెనకాల కూడా ఉంది సార్. వెనక ఎవరైనా ప్యాసింజరు మనం రివర్స్ తీసుకునేటప్పుడు ప్యాసింజర్ ఇట్లా ఎవరైనా నిలబడి అసుతాం సైరన్ మొత్తుకుంటుంది, కెమెరాలో చూపెడుతుంది. గ్రీన్ దగ్గరికి వస్తే, దూరం నుంచి వస్తే గ్రీన్ చూపెడుతుంది, ఇంకా దగ్గరికి పోయేసరికి రెడ్ చూపెడుతుంది. మొత్తం టోటల్గానైతే ఇక్కడ మొత్తం డిస్ప్లేనే మొత్తం టోటల్గా చూసుకోవచ్చు. మాది కరీంనగర్ లోకల్. అయితే మొత్తంగా ఇక్కడ మనం డ్రైవర్ చెప్తున్న విషయాలను గమనించవచ్చు. మొత్తంగా అత్యాధునికంగా ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటుగా బ్యాక్ సైడ్ ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా గుర్తించే విధంగా, సులభంగా గుర్తించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తంగా డిస్ప్లేస్ ఉన్నాయి, ఇక్కడ మనం చూడవచ్చు. వీళ్ళని ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏముంటాయి ఇక్కడ ప్రత్యేకతలు ఏముంటాయండి? ఇది ఫైర్ అంటే ఏమైనా అగ్నిమాపకం జరిగినప్పుడు, ఇంట్లో ఏమైనా పొగ లాంటిది వచ్చినప్పుడు ఇది మొత్తం మాకు సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇచ్చిందంటే దాని నుండి మేము సిలిండర్ ఉంది కదా, ఇది గ్యాస్ ఆపేందుకు, దాన్ని 6 kgs 3 సిలిండర్ ఉన్నది. 3 సిలిండర్లు ఉన్నాయి. 3 సిలిండర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ వెనుక ఒకటి ఉంది. ముగ్గురికి మాకు ఉంది. ఎవరన్నా ఇక్కడ ఏమైనా జరిగినా కూడా, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కూడా సేఫ్ మనకు 3 ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయి మాకు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అటు ఒకటి ఉంది. ఎమర్జెన్సీ డోర్స్ 3 ఉన్నాయండి ఇక్కడ. ఇంకోటి సీట్ కెపాసిటీ వచ్చేసి పాత బండ్లలో 36 సీట్ ఉండే కెపాసిటీ. ఇలా 41 ప్లస్ డ్రైవర్తోనే ఒకటి 42 సీట్స్ ఉన్నాయి. ఇలా లగ్జరీ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది సార్. సీట్ కూడా బాగుంది, గ్యాప్ వచ్చింది, మంచి అంటే లుక్ కూడా బాగుంది బస్సులది. అంటే ఇప్పుడు ప్యాసింజర్కు సంతోషంగా ఆహ్లాదంగా జర్నీ చేసే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ సౌండ్స్ అనేది ఏం లేదు. సీటులో మనకు పొగ వల్ల వచ్చే కాలుష్యం దీంట్లో ఏముండదు. వితౌట్ పొగ, ఏం పొగ లేకుండా బస్సు స్మూత్గా వెళ్ళిపోతుంది ఛార్జింగ్తోనే. దీనికి వచ్చేసి 12 బ్యాటరీలు వచ్చినాయి. 12 బ్యాటరీలల్లో ఈ మనకు ఛార్జింగ్ వచ్చేసి 1 అవర్లో ఛార్జింగ్ పెట్టేస్తే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. 100 ఫుల్ ఛార్జింగ్ అయితే అది జేబీఎస్ పోయి రావడానికి సరిపోతుంది. మాకు జేబీఎస్కి అప్ అండ్ డౌన్కు ఛార్జింగ్ సరిపోతుంది. 1 టైం ఛార్జింగ్లో అప్ అండ్ డౌన్ కొట్టేస్తాం. మళ్ళీ మాకు ఎమర్జెన్సీ ఛార్జింగ్ అవసరం పడితే మళ్ళీ అక్కడ పెట్టుకోవడానికి కూడా మాకు ఉన్నాయి అన్నది, అవైలబుల్ ఉన్నాయి సార్. ఇది ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు అంటే ఈ సిబ్బంది చెప్తున్న విషయాన్ని మనం గమనించాము. పూర్తిగా సోఫిస్టికేటెడ్గా దీన్ని తయారు చేశారు మొత్తంగా. అయితే దీనితోని ఒకవైపు ఇటు ఇదొక విప్లవాత్మకమైన చర్య అయినప్పటికీ, మరొక వైపు దీని మీద కొంత ఆర్టీసీలో మాత్రం కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే కొత్తగా వచ్చే కార్మికులను తీసుకుని వచ్చి ఆర్టీసీ పొట్టగొడుతున్నారు అనే ఒక ఆందోళన కూడా మనకి ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఈరోజు 35 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించడంతో మాత్రం ఒక విప్లవాత్మకమైన మార్పుకైతే ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.